హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో సెమిస్టర్ 2లోని 13th చాప్టర్ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 13.1లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మీన్ కనుక్కోవాలి. ప్రీవియస్ వీడియోలో మీన్ కనుక్కోవడానికి 3 మెథడ్స్లో ఎలా చేస్తామో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంట్రడక్షను అలాగే మీన్ని 3 మెథడ్స్లో ఎలా చేస్తాము అనేది పార్ట్ 1 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది పార్ట్ 2 వీడియో అనమాట. ఈ 13.1లో ఉన్న ఎక్సర్సైజ్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్కి కూడా మీన్ కనుక్కుంటాము. First problem, a survey was conducted by a group of students as a part of their environment awareness program, in which they collected the following data regarding the number of plants in 20 houses in a locality. ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక లొకాలిటీలో ఉన్నటువంటి 20 హౌస్లో సర్వే కండక్ట్ చేశారు. దేని గురించి అంటే ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ గురించి. ఈచ్ హౌస్లో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి అనే దాని గురించి అనమాట సర్వే. ఫైండ్ ది మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పర్ హౌస్. అయితే ఒక్కొక్క హౌస్లో ఎన్ని ఉన్నాయో వాళ్ళు సర్వే చేసిన తర్వాత ఈ డేటాని కలెక్ట్ చేశారు. దీనికి మీన్ కనుక్కోవాలి. అంటే ఒక్కొక్క హౌస్లో యావరేజ్గా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి అనేది కనుక్కోవాలి. నంబర్ ఆఫ్ ప్లాంట్స్, నంబర్ ఆఫ్ హౌసెస్. 0 నుంచి 2 ప్లాంట్స్ అంటే అసలు ప్లాంట్స్ లేని హౌసెస్ కానీ లేదా 1 లేదా 2 ఈ 3 నెంబర్స్ వస్తాయన్నమాట. ఈ క్లాస్ ఇంటర్వెల్లో ఒక ఇల్లు ఉందంట అలాంటిది. 2 to 4 ప్లాంట్స్ ఉన్న హౌసెస్ 2, 4 to 6 ప్లాంట్స్ ఉన్న హౌసెస్ 1, ఇలా 12 to 14 ప్లాంట్స్ ఉన్న హౌసెస్ 3 ఉన్నాయి. సో దీనికి మీన్ కనుక్కోవాలి. విచ్ మెథడ్ డిడ్ యూ యూజ్ ఫర్ ఫైండింగ్ ది మీన్ అండ్ వై అన్నారు. ఈ మీన్ కనుక్కోవడానికి ఏ మెథడ్ని యూజ్ చేస్తావు, ఎందుకు అనేది కూడా మెన్షన్ చేయాలి. మనకు ప్రతి ప్రాబ్లంలోనూ క్లాస్ ఇంటర్వెల్ ఇస్తారు, అలానే ఫ్రీక్వెన్సీ కూడా ఇస్తారు. ఈ సెకండ్ కాలంలో ఇచ్చింది ఫ్రీక్వెన్సీ అనమాట. ప్రతి మెథడ్లోనూ మీన్ కనుక్కోవాలంటే కంపల్సరీగా క్లాస్ మార్క్ కనుక్కోవాలి. క్లాస్ మార్క్ అంటే మిడ్ వాల్యూ అనమాట. క్లాస్ మార్క్ దీన్ని XIతో డినోట్ చేస్తాము. క్లాస్ మార్క్ ఎలా కనుక్కోవాలంటే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. లోయర్ లిమిట్ని అప్పర్ లిమిట్ని యాడ్ చేసి 2తో డివైడ్ చేయాలి. 0 + 2 2, 2/2 అంటే 1. అలాగే 2 + 4 6, 6/2 అంటే 3, 4 + 6 10, 10/2 అంటే 5. అయితే అన్నిటికీ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 3 కనుక్కున్నాం కదా, వీటికి డిఫరెన్స్ చూసినట్లయితే 2 డిఫరెన్స్ ఉంది. 1కి 2 యాడ్ చేస్తే 3, 3కి 2 యాడ్ చేస్తే 5. నెక్స్ట్ క్లాస్ మార్క్ రావాలంటే 5కి 2 యాడ్ చేస్తే 7, 7కి 2 యాడ్ చేస్తే 9, 9కి 2 యాడ్ చేస్తే 11, 11కి 2 యాడ్ చేస్తే 13. ఒకసారి చెక్ చేసుకోవచ్చు లాస్ట్ వన్. 12 + 14 26, 26ని హాఫ్ చేస్తే అంటే 2తో డివైడ్ చేస్తే 13 వస్తుంది. సో ఇవి క్లాస్ మార్క్స్ అనమాట. అయితే ఇక్కడ న్యూమరికల్ వాల్యూస్ చాలా తక్కువగా ఉన్నాయి చూడండి. క్లాస్ మార్క్స్ కానీ ఫ్రీక్వెన్సీస్ కానీ అన్నీ కూడా 1 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మెథడ్లో దీన్ని చేస్తే కనుక చాలా ఈజీగా ఉంటుంది. డైరెక్ట్ మెథడ్లో ఫార్ములా FI XI, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. FI × XI ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1 1s 1, 2 3s 6, 1 5s 5, 5 7s 35, 6 9s 54, 2 11s 22, 13 3s 39. నెక్స్ట్ FI XI అన్నిటిని కూడా యాడ్ చేయాలి. సో సమ్ని సిగ్మాతో డినోట్ చేస్తాము. సిగ్మా FI XI. సో వీటన్నిటిని యాడ్ చేసినట్లయితే మనకి 162 వస్తుంది. సో ఇప్పుడు డైరెక్ట్ మెథడ్లో మనం మీన్ కనుక్కోవడానికి ఫార్ములా వేసుకోవాలి. మీన్ = సిగ్మా FI XI బై సిగ్మా FI. FI XI అంటే వీటి సమ్ కనుక్కున్నాం కదా, సిగ్మా FI అంటే ఇదన్నమాట. FIలు అన్నిటినీ సమ్ చేసినట్లయితే దాన్ని సిగ్మా FI అంటాము. 3 4 9 15, 15 + 5 20, సిగ్మా FI 20. సిగ్మా FI XI వాల్యూ 162 బై సిగ్మా FI వాల్యూ 20. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 8s 16, 2 1s 2, 2 10s. డినామినేటర్లో 10 ఉంటే కనుక న్యూమరేటర్లో డైరెక్ట్గా మనం పాయింట్ పెట్టుకోవచ్చు డివిజన్ చేయకుండా. ఒక 0 ఉంది కాబట్టి ఒక నెంబర్ ముందు పాయింట్ వస్తుంది, అంటే 8.1 అనమాట. సో మీన్ అనేది 8.1 వచ్చింది. అంటే మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పర్ ఈచ్ హౌస్ = 8.1 అవుతుంది. మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ = 8.1. అయితే ఏ మెథడ్ చూస్ చేసుకున్నారు, ఎందుకు అని అడిగారు. మనం డైరెక్ట్ మెథడ్లో చేసాము. we choose direct method because the numerical values are very small, because the frequencies the FI and XI values are
వెరీ స్మాల్ అంటే 1 డిజిట్ నెంబర్స్ అనమాట. 1 డిజిట్ నెంబర్స్ మల్టిప్లికేషన్ చేయటం అలాగే వాటిని సమ్ చేయటం ఈజీ కాబట్టి డైరెక్ట్ మెథడ్ని చూస్ చేసుకున్నాము. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. కన్సిడర్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డైలీ వేజెస్ ఆఫ్ 50 వర్కర్స్ ఆఫ్ ఏ ఫ్యాక్టరీ. ఒక ఫ్యాక్టరీలో పనిచేసే 50 వర్కర్స్ యొక్క డైలీ వేజెస్ ఇచ్చారు. డైలీ వేజెస్ 500 to 520 రూపీస్ వేజ్ అంటే వేతనం తీసుకునే వాళ్ళు 12 మెంబర్స్, 520 నుంచి 540 రూపీస్ వేతనం తీసుకునే వాళ్ళు 14 మెంబర్స్, అలా మనకి 580 నుంచి 600 రూపీస్ వరకు శాలరీ తీసుకునే వాళ్ళు 10 మెంబర్స్. ఈ ఇన్ఫర్మేషన్కి మనం మీన్ కనుక్కోవాలి. ఫైండ్ ది మీన్ డైలీ వేజెస్ ఆఫ్ ది వర్కర్స్ ఆఫ్ ది ఫ్యాక్టరీ బై యూజింగ్ అన్ అప్రోప్రియేట్ మెథడ్. మనకి ఇష్టం వచ్చిన మెథడ్ని చూస్ చేసుకోవచ్చు. సో ఎక్కువగా మన స్టెప్ డీవియేషన్ మెథడ్ యూజ్ చేసినట్లయితే సింపుల్గా క్యాలిక్యులేషన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. అలా కాకుండా మనకి ఎగ్జామ్లో ప్రత్యేకంగా మెథడ్ కనుక మెన్షన్ చేసినట్లయితే ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్ అనో డైరెక్ట్ మెథడ్ అనో లేదా స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేయండి అని మెన్షన్ చేస్తే అదే మెథడ్లో చేయాలి. ఇక్కడ మనకి మెథడ్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఇష్టం వచ్చిన మెథడ్ని చూస్ చేసుకోవచ్చు. సో ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్ అయినా లేదా స్టెప్ డీవియేషన్ మెథడ్ అయినా డైరెక్ట్ మెథడ్ అయినా ఏ మెథడ్ అయినా సరే మనం ఫస్ట్ క్లాస్ మార్క్ కనుక్కోవాలి. క్లాస్ మార్క్ అంటే మిడ్ వాల్యూ అంటాం దాన్ని. క్లాస్ మార్క్ దీన్ని XI అనే లెటర్తో డినోట్ చేస్తాము. సో క్లాస్ మార్క్ అంటే లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ని యాడ్ చేసి 2తో డివైడ్ చేయాలి. 500 + 520 యాడ్ చేస్తే 1020. 1020లో 2తో డివైడ్ చేసినట్లయితే 510 వస్తుంది. నెక్స్ట్ 520 540 1060 వస్తుంది. డివైడ్ చేసినట్లయితే 530 వస్తుంది. సో ఇవన్నీ యాడ్ చేసి డివైడ్ చేసే పని లేకుండా ఇక్కడ మనకి డిఫరెన్స్ అర్థమైపోతుంది. 20 ఉంది డిఫరెన్స్. లేదా ఇక్కడ చూసినా కానీ మనకి క్లాస్ లెంగ్త్ ఆఫ్ ది క్లాస్ లేదా సైజ్ ఆఫ్ ది క్లాస్ అనేది 20 అవుతుంది. 2 అప్పర్ లిమిట్స్ని మైనస్ చేసినా లేదా 2 లోయర్ లిమిట్స్ని మైనస్ చేసినా మనకి 20 ఉంది కాబట్టి డిఫరెన్స్ హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 20 అవుతుంది అనమాట. ఈ 20 తోటి యాడ్ చేస్తే నెక్స్ట్ క్లాస్ మార్క్స్ వస్తాయి. 550 570 590 చూడండి ఈ మధ్యలో వచ్చేవన్నమాట. 580కి 600కి మధ్యలో వచ్చేది 590 అనమాట. సో క్లాస్ మార్క్స్ కనుక్కున్న తర్వాత నెక్స్ట్ కాలంలో UI కనుక్కుంటాం. స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేస్తున్నాం. ఫార్ములా XI - A/H. సో ముందు ఇక్కడ మనకి XI అంటే ఇవే, A అంటే మనకి XI వాల్యూస్లో ఏదో ఒక దాన్ని ఎజ్యూమ్డ్ మీన్గా తీసుకుంటాం అనమాట. మన ఇష్టం ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు ఎజ్యూమ్డ్ మీన్గా. ఎక్కువగా మధ్యలో ఉండే వాల్యూస్ తీసుకున్నట్లయితే పైన సగం వాల్యూస్ వస్తాయి, కింద సగం వాల్యూస్ వచ్చేటట్లుగా తీసుకుంటాం. సో 550ని నేను ఎజ్యూమ్డ్ మెథడ్గా మీన్గా తీసుకుంటున్నాను. సో ఏ అనమాట ఇది. 510లో నుంచి 550 మైనస్ చేస్తే -40 వస్తుంది. -40/H అంటే 20. సో -40/20 అంటే 2 వస్తుంది, -2 వస్తుంది. సో ఈ క్యాలిక్యులేషన్ అంతా చేసే పని లేకుండా డైరెక్ట్గా ఎలా చేయొచ్చు అంటే ఏకి ఎదురుగా 0 పెట్టుకుంటాము. 0కి పైన నెగిటివ్ నెంబర్స్ ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని -1 -2, ఒకవేళ ఇంకొక నెంబర్ కూడా ఉంటే -3 పెడతామన్నమాట. 0కి కింది వైపుగా పాజిటివ్ నెంబర్స్ తీసుకుంటాం 1 2. సో ఈ -1 -2 1 2 ఎలా వచ్చాయి అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సపోజ్ దీన్ని కనుక తీసుకున్నట్లయితే ఇది XI వాల్యూ. ఈ XIలో నుంచి ఏని మైనస్ చేయాలి. XI అంటే 570 తీసుకున్నాం అనుకో సపోజ్. -A అంటే 550. 570లోంచి 550 మైనస్ చేస్తే 20 బై ఏముంది ఇక్కడ H అని ఉంది. H వాల్యూ 20. సో 20/20 అంటే ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో 1 అలా వచ్చిందనమాట. నెక్స్ట్ 590లో నుంచి 550 మైనస్ చేస్తే 40. 40/20 అంటే 2 వస్తుంది. సో ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసే పని లేకుండా డైరెక్ట్గా ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఏదైతే ఏది గుర్తుపెట్టామో దానికి ఎదురుగా 0, 0కి పైన నెగిటివ్ నెంబర్స్ కింద పాజిటివ్ నెంబర్స్. ఈ ఏ వాల్యూగా ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడున్న 5 వాల్యూస్లో దేన్నైనా ఎజ్యూమ్డ్ మీన్గా తీసుకోవచ్చు అనమాట. అయితే మధ్యలో వాల్యూ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. లేదా ఫ్రీక్వెన్సీస్లో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో దానికి ఎదురుగా ఉన్న వాల్యూని తీసుకున్నా సేమ్ ఏ వాల్యూగా దేన్ని తీసుకున్నా కానీ అదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ మనకి FIని UIని మల్టిప్లికేషన్ చేయాలి. FI అంటే ఫ్రీక్వెన్సీస్ అనమాట. ఈ FIని UIని మల్టిప్లికేషన్ చేస్తాము. 12 2s 24. ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -24. 14 1s 14, మైనస్ ఉంది కాబట్టి -14. 8 0 0, 6 1s 6, 10 2s 20. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేయాలి. సిగ్మా FI UI సమ్ని సిగ్మాతో డినోట్ చేస్తాము. సో నెగిటివ్ నెంబర్స్ వరకు యాడ్ చేసినట్లయితే -38 వస్తుంది. అలాగే పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేసినట్లయితే 26 వస్తుంది.
ఒక నెగిటివ్ నెంబర్ ఒక పాజిటివ్ నెంబర్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 38లో నుంచి 26 మైనస్ చేస్తే 12 వస్తుంది. బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -12. అలాగే సిగ్మా ఎఫ్ఐని కూడా సమ్ చేసినట్లయితే దాన్ని సిగ్మా ఎఫ్ఐతో డినోట్ చేస్తాము. 12 + 14 26, 26 8 34, 34 6 40, 40 1 10 50. సో ఇది మనం టేబుల్ ఫిలప్ చేసుకోవడం. స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ కనుక్కుంటున్నాం. ఇప్పుడు మనం మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు స్టెప్ డీవియేషన్లో ఫార్ములా a ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యువై బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో అన్ని వాల్యూస్ టేబుల్లో గుర్తుపెట్టాం. చూడండి, ఏ వాల్యూ ఉంది, సిగ్మా ఎఫ్ఐ యువై వాల్యూ ఉంది, సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఉంది. హెచ్ అంటే హైట్ ఆఫ్ ది క్లాస్ లేదా సైజ్ ఆఫ్ ది క్లాస్ అనుకున్నాం కదా, 20 అనమాట. ఏ 550 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యువై -12 బై సిగ్మా ఎఫ్ఐ 50 ఇంటూ హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 20. సో 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను చూడండి, ఈ 550ని లాస్ట్ స్టెప్ వరకు కూడా కదిలించద్దు. ఈ క్యాల్కులేషన్ మొత్తం కూడా మనకి ప్లస్కి తర్వాత ఉన్న వాల్యూస్ని మాత్రమే క్యాల్కులేట్ చేసుకోవాలి. లాస్ట్ స్టెప్లో ఈ క్యాల్కులేషన్కి వచ్చిన ఆన్సర్ని 550కి యాడ్ చేసుకోవాలి. అంటే ప్లస్ ఉంటే యాడ్ చేయాలి, మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. లాస్ట్ స్టెప్ వరకు కూడా ఈ వాల్యూని కదిలించద్దు, ఏ వాల్యూని. నెక్స్ట్ 550, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 12 ఇంటూ 2 24, 12 2s 24 బై 5. సో 24ని 5తో డివైడ్ చేసి వచ్చిన వాల్యూని 550లో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. 24ని 5తో డివైడ్ చేద్దాం. 5 4 = 20, 4 వస్తుంది. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవచ్చు. 5 8 = 40, రిమైండర్ 0. ఆన్సర్ 4.8. 550 మైనస్ 4.8. చాలామందికి ఈ డివిజన్స్ దగ్గర తప్పు చేస్తుంటారు. అలాగే ఇది కరెక్ట్గా చేసిన ఈ సబ్ట్రాక్షన్ దగ్గర తప్పు చేస్తుంటారు. సో ఇక్కడ మనకి డెసిమల్ నెంబర్ ఉంది, ఇక్కడేమో హోల్ నెంబర్ ఉంది. సో 550 పాయింట్ లేదు కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ పెట్టుకొని, ఇక్కడ పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక 0 పెట్టుకోవాలి. అదే పాయింట్ తర్వాత ఇక్కడ 2 నెంబర్స్ లేదా 3 నెంబర్స్ ఉంటే ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టుకోవాలి పాయింట్ తర్వాత. సో ఇక్కడ పాయింట్ కింద పాయింట్కి ముందు 4 ఉంది, తర్వాత 8 ఉంది. సో వేటి ప్లేసెస్లో అవే వేసుకుంటేనే ఈ ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. 10లో నుంచి 8 మైనస్ చేస్తే 2, 9 ఉంటుంది. 9లో నుంచి 4 మైనస్ చేస్తే 5, ఇక్కడ 4 ఉంటుంది, 5, 545.2. సో ఇది మీన్ వేజెస్ ఆఫ్ ది వర్కర్స్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. The following distribution shows the daily pocket allowance of children of a locality. The mean pocket allowance is 18 rupees. Find the missing frequency F. సో ఒక లొకాలిటీలో పిల్లలకి ఇచ్చే పాకెట్ మనీని మనకి ఇక్కడ చూపించారు. డైలీ పాకెట్ అలవెన్స్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. 11 రూపీస్ నుంచి 13 రూపీస్ పాకెట్ మనీ తీసుకునే వాళ్ళు 7 మెంబర్స్. 13 రూపీస్ నుంచి 15 రూపీస్ పాకెట్ మనీ తీసుకునే చిల్డ్రన్ 6 మెంబర్స్ అనమాట. ఇలా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి మీన్ ఇచ్చేశారు. అంటే ప్రతి ఒక్క చైల్డ్ కూడా 18 రూపీస్ పాకెట్ అలవెన్స్ తీసుకుంటున్నారు అనమాట. అయితే మనం కనుక్కోవాల్సింది ఫ్రీక్వెన్సీస్లో ఒక నెంబర్ మిస్ అయింది, ఎఫ్ అని ఇచ్చారు. ఎఫ్ వాల్యూ కనుక్కోవాలి. సో క్లాస్ ఇంటర్వెల్స్ అలాగే ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ మార్క్ కనుక్కోవాలి. క్లాస్ మార్క్ అంటే మిడ్ వాల్యూ అనమాట. క్లాస్ మార్క్ని XIతో డినోట్ చేస్తాం. 11 + 13 యాడ్ చేస్తే 24, 24ని హాఫ్ చేస్తే 12. నెక్స్ట్ 13 + 15 యాడ్ చేస్తే 28, 28ని 2తో డివైడ్ చేస్తే 14. 2 డిఫరెన్స్ ఉంది కాబట్టి 2 యాడ్ చేసుకోవాలి. 16, 16కి 2 యాడ్ చేస్తే 18, 18కి 2 యాడ్ చేస్తే 20, 20కి 2 యాడ్ చేస్తే 22, 22కి 2 యాడ్ చేస్తే 24. ఇవి క్లాస్ మార్క్స్. నెక్స్ట్ ఏని గుర్తుపెట్టాలి. ఇందులోనే మనం ప్రతి లెక్కను కూడా స్టెప్ డీవియేషన్ మెథడ్లోనే చేస్తాం. క్యాల్కులేషన్స్ అనేవి సింపుల్గా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఏని గుర్తుపెట్టాలి. అయితే ఇంకా ఈజీగా ఉండడం కోసం నేనేం చెప్తానంటే ఫ్రీక్వెన్సీలో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉందో దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లాస్ మార్క్ని ఏగా తీసుకున్నట్లయితే ఏకి ఎదురుగా 0 గుర్తుపెడతాం కాబట్టి దీని వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇంకా సింపుల్గా ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఫ్రీక్వెన్సీస్లో హైయెస్ట్ వాల్యూకి ఎదురుగా ఉన్నటువంటి క్లాస్ మార్క్ని ఎజ్యూమ్డ్ మీన్గా తీసుకుందాము. సో ఏకి ఎదురుగా 0,
సో ఈ ఫోర్త్ కాలంలో యువై మనం కనుక్కుంటుంది. యువై ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా xi మైనస్ ఏ బై హెచ్. xi అంటే ఈ క్లాస్ మార్క్స్, ఏ అంటే మనం ఇందులోనే ఒక వాల్యూని ఎజ్యూమ్డ్ మీన్గా తీసుకున్నాం కదా, అది ఏ అనమాట. సో ఈ రెండింటిని మైనస్ చేసి హెచ్ అంటే హైట్ ఆఫ్ ది క్లాస్ లేదా లెంగ్త్ ఆఫ్ ది క్లాస్, దీంతో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూస్ ఇవి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసే పని లేకుండా డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఏకి ఎదురుగా 0, పైన 0కి పైన నెగిటివ్ నెంబర్స్ ఎన్ని ఉంటే అన్ని నెగిటివ్ నెంబర్స్ అనమాట. -1, -2, -3. ఇంకొక వాల్యూ కనుకుంటే -4 రాస్తాము. 0కి కింద పాజిటివ్ నెంబర్స్ 1, 2, 3. సో ఈ ఫార్ములా ప్రకారం మీరు చేసుకున్న ఇవే వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ fi ఇంటూ యువై నెక్స్ట్ కాలంలో, fi ఇంటూ యువై. fi అంటే సెకండ్ కాలంలో ఉంది, యువై అంటే ఇప్పుడు మనం కనుక్కున్నాం ఫోర్త్ కాలం. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. 7 3s 21, మైనస్ ఉంది కాబట్టి -21. 6 2s 12, మైనస్ ఉంది కాబట్టి -12. 9 1s 9, మైనస్ ఉంది కాబట్టి -9. 13 0 0, f ఇంటూ 1 f. 5 2s 10, 4 3s 12. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేయాలి. సిగ్మా fi యువై అంటాం దీన్ని. సమ్ని సిగ్మాతో డినోట్ చేస్తాము. ముందు పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేద్దాము. సో ఇక్కడ మనకి క్యాన్సిల్ అవుతాయి చూడండి, +12 -12 క్యాన్సిల్ అవుతుంది. సో ఈ రెండు యాడ్ చేస్తే -30 ప్లస్ పాజిటివ్ నెంబర్ 10 ప్లస్ దాంతోపాటుగా ఒక ఎఫ్ కూడా ఉంది. -30 + 10 అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 30లోంచి 10 మైనస్ చేస్తే 20, బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -20 ప్లస్ ఎఫ్ అవుతుంది. అలాగే ఎఫ్ఐని కూడా సమ్ చేయాలి. సిగ్మా fi ఈజ్ ఈక్వల్ టు 7 + 6 13, 13 9 22, 22 13, 35, 35 5 40, 44 44 ప్లస్ ఇక్కడ ఒక ఎఫ్ ఉంది 44 ప్లస్ ఎఫ్. సో ఇవి మనం టేబుల్ ఫిలప్ చేయడం. నెక్స్ట్ మీన్ స్టెప్ డీవియేషన్ మెథడ్లో కనుక్కుంటున్నాం కాబట్టి స్టెప్ డీవియేషన్ ఫార్ములా వేసుకోవాలి. ఏ ప్లస్ సిగ్మా fi యువై బై సిగ్మా fi ఇంటూ హెచ్. సో అన్ని వాల్యూస్ టేబుల్లో ఉన్నాయి చూడండి. ఏ ఎజ్యూమ్డ్ మీను, సిగ్మా fi యువై, సిగ్మా fi. హెచ్ అంటే హైట్ ఆఫ్ ది క్లాస్. 2 అప్పర్ లిమిట్స్ యొక్క డిఫరెన్స్ లేదా 2 లోయర్ లిమిట్స్ డిఫరెన్స్ చేసినా హెచ్ కనుక్కోవచ్చు. 19లో నుంచి 17 మైనస్ చేస్తే 2, లేదా 23లో నుంచి 21 మైనస్ చేసినా 2నే. హెచ్ వాల్యూ 2 అనమాట. ఏ వాల్యూ 18 ప్లస్ సిగ్మా fi యువై -20 ప్లస్ ఎఫ్ బై సిగ్మా fi 44 ప్లస్ ఎఫ్ ఇంటూ హైట్ 2 అనమాట. ఆల్రెడీ మనకి మీన్ ఇచ్చేశారు 18. సో 18 ఇటు వస్తే -18 అవుతుంది. 18 -18 నెక్స్ట్ -20 ప్లస్ ఎఫ్ బై 44 ప్లస్ ఎఫ్ ఇంటూ 2. 18లో నుంచి 18 మైనస్ చేస్తే 0, ఇంటూ 2 ఇటు వస్తే బై 2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు -20 ప్లస్ ఎఫ్ బై 44 ప్లస్ ఎఫ్. 0/2 అంటే 0, ఈజ్ ఈక్వల్ టు -20 ప్లస్ ఎఫ్ బై 44 ప్లస్ ఎఫ్. అలాగే ఇక్కడ డివైడెడ్ బై వాల్యూ మరలా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే ఇంటూ అవుతుంది. 0 ఇంటూ 44 ప్లస్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు -20 ప్లస్ ఎఫ్. 0 ఇంటూ ఎనీథింగ్ 0 అంటే 0తో మల్టిప్లికేషన్ చేస్తే ఇది మొత్తం 0 అవుతుంది. 0 ఈజ్ ఈక్వల్ టు -20 ప్లస్ ఎఫ్. మనకి ఎఫ్ వాల్యూ కావాలి కాబట్టి -20 లెఫ్ట్ సైడ్ వస్తే +20 అవుతుంది. 20 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. సో ఎఫ్ వాల్యూ 20 అనమాట మనకి ఫైనల్గా. ఈ లెక్క వెరీ వెరీ ఇంపార్టెంట్. Problem: 30 women were examined in a hospital by a doctor and the number of heartbeats per minute were recorded and summarized as follows. Find the mean heartbeats per minute for those women choosing a suitable method. 30 ఉమెన్స్ని ఎగ్జామిన్ చేసి వాళ్ళందరికీ 1 మినిట్లో హార్ట్ బీట్ ఎంత ఉంటుంది అనే దాన్ని రికార్డ్ చేశారు. సో ఈ ఇన్ఫర్మేషన్కి మనం మీన్ కనుక్కోవాలి. ఫైండ్ ది మీన్ యాజ్ ఏ సూటబుల్ మెథడ్. చూజ్ సూటబుల్ మెథడ్. మన ఇష్టం వచ్చిన మెథడ్ని చూజ్ చేసుకోవచ్చు. చూడండి, వీటిని క్లాస్ ఇంటర్వెల్స్ అంటాము. ఇవి ఫ్రీక్వెన్సీస్ అనమాట. అంటే ఎఫ్ఐ, వీటి వాల్యూస్ని ఎఫ్ఐ అంటాము. మనం ప్రాబ్లమ్ని ఏ మెథడ్లో చేసినా క్లాస్ మార్క్ అనేది కనుక్కోవాలి. క్లాస్ మార్క్ అంటే లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ని యాడ్ చేసి 2తో డివైడ్ చేయాలి. 65 68 యాడ్ చేస్తే 133. 133ని 2తో డివైడ్ చేసినట్లయితే 66.5 వస్తుంది.
నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసి 2తో డివైడ్ చేసే పని లేకుండా ఇక్కడ మనకి హైట్ ఆఫ్ ది క్లాస్ ఎంత ఉందో చూసుకోవాలి. 74లో నుంచి 71 మైనస్ చేస్తే 3, లేదా 77లో నుంచి 74 మైనస్ చేసిన 3ని ఎట్లా చూసినా మనకి హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 3 అవుతుంది. కాబట్టి 3 యాడ్ చేసినా సరిపోతుంది. 66కి 3 యాడ్ చేస్తే 69.5. అలాగే 69కి 3 యాడ్ చేస్తే 72.5. 72కి 3 యాడ్ చేస్తే 75.5. 78.5. నెక్స్ట్ 81.5, 84.5. ఇవి క్లాస్ మార్క్స్. నెక్స్ట్ ఈ క్లాస్ మార్క్స్లో ఏదో ఒకదాన్ని మనం ఎజ్యూమ్డ్ మీన్గా తీసుకుంటాము. సో ఈజీగా ఉండడం కోసం ఫ్రీక్వెన్సీలో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉందో దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లాస్ మార్క్ని ఎజ్యూమ్డ్ మీన్గా తీసుకున్నట్లయితే క్యాలిక్యులేషన్ అనేది ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ యువై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఎక్స్ఐ అంటే ఇవే మిడ్ వాల్యూస్. అలాగే దీంట్లో నుంచి ప్రతి ఎక్స్ఐలో నుంచి ఏని మైనస్ చేసి హైట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్తో డివైడ్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకు కొన్ని వాల్యూస్ వస్తాయి. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసే పని లేకుండా సింపుల్గా ఏ వాల్యూకి ఎదురుగా 0 పెట్టుకోవచ్చు. 0కి పైన నెగిటివ్ నెంబర్స్ -1, -2, -3, ఇంకొక నెంబర్ కనుక ఉన్నట్టయితే -4. అలాగే కింది వైపుగా పాజిటివ్ నెంబర్స్ 1, 2, 3. ఇవి యువై వాల్యూస్. నెక్స్ట్ యువైని మల్టిప్లికేషన్ చేయాలి. ఎఫ్ఐ అంటే 2, 2 3s 6, మైనస్ ఉంది కాబట్టి -6. 4 2s 8, మైనస్ ఉంది -8. 3 1s 3, మైనస్ ఉంది కాబట్టి -3. 8 0 0. సో బిగ్ వాల్యూకి ఎదురుగా ఏ వాల్యూ అని ఎందుకు గుర్తుపెట్టాము అంటే సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 0 వస్తుంది కాబట్టి ఇక్కడ యాడ్ చేసేటప్పుడు ఇంకా సింపుల్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. 7 1s 7, 4 2s 8, 2 3s 6. నెక్స్ట్ ఈ ఎఫ్ఐయువై వాల్యూస్ అన్నిటినీ సమ్ చేయాలి. సమ్ని సిగ్మాతో డినోట్ చేస్తాం. సిగ్మా ఎఫ్ఐయువై ఈజ్ ఈక్వల్ టు, సో యాడ్ చేసేటప్పుడు నెగిటివ్ నెంబర్స్ వరకు యాడ్ చేయాలి, తర్వాత పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేయాలి. అయితే సేమ్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి -6 ఉంది, +6 ఉంది, రెండు క్యాన్సిల్ అవుతాయి. -8 +8 క్యాన్సిల్ అవుతుంది. 7లో నుంచి 3 మైనస్ చేస్తే 4. సిగ్మా ఎఫ్ఐయువై వాల్యూ 4. అలాగే ఫ్రీక్వెన్సీస్ని కూడా యాడ్ చేయాలి. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 2 + 4 6, 6 3 9, 9 8 17, 24 28 + 2 30. సో ఇవి టేబుల్ వాల్యూస్ అన్నీ వచ్చేసాయి. మీన్ కనుక్కోవడానికి స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఫార్ములా వేసుకుంటాం. x బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా ఎఫ్ఐయువై బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ వాల్యూ 75.5 ప్లస్ సిగ్మా ఎఫ్ఐయువై 4 by 30 ఇంటూ హెచ్ వాల్యూ 3. సో ఈ ఏ వాల్యూని లాస్ట్ స్టెప్ వరకు కూడా ఏం కదిలించద్దు, ఇక్కడే కాదు జరగాలి క్యాలిక్యులేషన్ మొత్తం కూడా. ప్లస్ తర్వాత ఉన్న నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ 3 1s 3 10s. డినామినేటర్లో 10 ఉంటే డివైడ్ చేసే పని లేకుండా న్యూమరేటర్లో ఒక నెంబర్కి ముందు పాయింట్ పెట్టచ్చు. సో ఇక్కడ ఉందే ఒక నెంబర్ కాబట్టి 4కి ముందు పాయింట్ పెట్టినట్లయితే 0.4 అవుతుంది. సో ఇట్లా వచ్చిన తర్వాత యాడ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ చాలామంది తప్పు చేస్తుంటారు. పాయింట్ కింద పాయింట్ పెట్టి పాయింట్కి ముందున్న 0 0, తర్వాత పాయింట్కి తర్వాత ఉన్న నెంబర్ తర్వాత వేసుకోవాలి. 5 + 4 9, 75 + 0 75, 75.9. So average heartbeats per minute is 75.9. Next, fifth problem. In a retail market, fruit vendors were selling mangoes kept in packing boxes. These boxes contained varying number of mangoes. The following was the distribution of mangoes according to the number of boxes. సో ఫ్రూట్ మార్కెట్లో ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు మ్యాంగోస్ని బాక్సెస్లో సర్దారంట. అయితే ప్రతి బాక్స్లో కూడా ఒకే రకంగా లేవు మ్యాంగోస్. ఎందుకంటే కొన్ని మ్యాంగోస్ చిన్నగా ఉండొచ్చు, కొన్ని మ్యాంగోస్ పెద్దగా ఉండొచ్చు. పెద్ద మ్యాంగోస్ కనుక బాక్స్లో పెడితే ఎక్కువ మ్యాంగోస్ ఉండవు. అదే చిన్న మ్యాంగోస్ అయితే ఆ బాక్స్లో ఎక్కువ మ్యాంగోస్ పడతాయి. సో నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ 50 నుంచి 52 మ్యాంగోస్ ఉన్న బాక్సెస్ 15 ఉన్నాయి. 53 నుంచి 55 మ్యాంగోస్ ఉన్న బాక్సెస్ 110 ఉన్నాయి. అలాగే 62 నుంచి 64 మ్యాంగోస్ వరకు ఉన్న బాక్సెస్ 25 ఉన్నాయి. అయితే యావరేజ్న ప్రతి బాక్స్లో ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయో కనుక్కోవాలి.
డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మ్యాంగోస్ ఇక్కడ ఏం కనుక్కోవాలి, ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫైండ్ ది మీన్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ కెప్ట్ ఇన్ ఏ ప్యాకింగ్ బాక్స్. విచ్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ది మీన్ డిడ్ యూ చూజ్. ఏ మెథడ్ని చూజ్ చేసుకుంటావు. అలాగే మీన్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్, ప్రతి బాక్స్లోనూ యావరేజ్న ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయో కనుక్కోవాలి. సో ఇవి క్లాస్ ఇంటర్వెల్స్, అలానే ఇది ఫ్రీక్వెన్సీ అనమాట. ఏ మెథడ్లో అయినా ఫస్ట్ క్లాస్ మార్క్ కనుక్కోవాలి. లోయర్ లిమిట్ని అప్పర్ లిమిట్ని యాడ్ చేసి 2తో డివైడ్ చేయాలి. 50 + 52 102, 102ని 2తో డివైడ్ చేస్తే 51. నెక్స్ట్ 53 + 55 108, 108ని 2తో డివైడ్ చేస్తే 54. సో ఇక్కడ మనకి 3 ఉంది కాబట్టి డిఫరెన్స్ 3ని యాడ్ చేస్తే నెక్స్ట్ క్లాస్ మార్క్ వస్తుంది 57. అలాగే 60కి 3 యాడ్ చేస్తే 63. ఒకసారి చెక్ చేద్దాము. 62 + 64 126, 126ని 2తో డివైడ్ చేస్తే 63. సో ఇవి క్లాస్ మార్క్స్. క్లాస్ మార్క్లో మన ఇష్టం వచ్చిన వాల్యూని ఎజ్యూమ్డ్ మీన్గా తీసుకోవచ్చు. ఎక్కువగా ఫ్రీక్వెన్సీలో ఏదైతే హయ్యెస్ట్ నెంబర్ ఉందో దానికి ఎదురుగా ఉన్న ఎక్స్ఐ వాల్యూని ఏగా తీసుకున్నట్లయితే వాల్యూస్ అనేవి సింపుల్గా వస్తాయన్నమాట. నెక్స్ట్ యువై = xi - a/h. సో ఏకి ఎదురుగా 0 పెట్టేస్తాం. 0కి పైన నెగిటివ్ నెంబర్స్ -1 -2, కింద పాజిటివ్ నెంబర్స్ 1 2. ఇవి ఎలా వచ్చాయి అనేది ముందు ప్రాబ్లమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఎక్స్ఐలో నుంచి ఏని మైనస్ చేసి హెచ్తో డివైడ్ చేసినా కానీ ఇవే వాల్యూస్ వస్తాయి. సో టైం వేస్ట్ అవ్వకుండా సింపుల్గా ఇలా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎఫ్ఐని యుఐని మల్టిప్లికేషన్ చేయాలి. 15 × 30 మైనస్ ఉంది కాబట్టి -30, 110 × -1 -110, 135 × 0 0, నెక్స్ట్ 115 × 1 115, 25 × 2 50. వీటన్నిటిని యాడ్ చేయాలి. సిగ్మా ఎఫ్ఐ యుఐ సమ్ని సిగ్మాతో డినోట్ చేస్తాం. ఇక్కడ ముందు నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేయాలి. -140 వస్తుంది, ప్లస్ పాజిటివ్ నెంబర్స్ 165. పాజిటివ్ నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 165లో నుంచి 140 మైనస్ చేస్తే 25. ఇది సిగ్మా ఎఫ్ఐ యుఐ. నెక్స్ట్ ఎఫ్ఐని కూడా సమ్ చేయాలి. సిగ్మా ఎఫ్ఐ = వీటన్నిటిని సమ్ చేస్తే 400 వస్తుంది మనకి. నెక్స్ట్ ఇక మీన్ ఫార్ములా వేసుకుందాం. స్టెప్ డీవియేషన్ మెథడ్. మీన్ x బార్ = a + సిగ్మా ఎఫ్ఐ యుఐ / సిగ్మా ఎఫ్ఐ × h. ఇక్కడ హైట్ చూసినట్లయితే 2 అప్పర్ లిమిట్స్ కానీ లేదా 2 లోయర్ లిమిట్స్ కానీ సబ్ట్రాక్షన్ చేస్తే హైట్ వస్తుంది. 55లో నుంచి 52 మైనస్ చేస్తే 3, లేదా 59లో నుంచి 56 మైనస్ చేసిన 3. ఏ2 అప్పర్ లిమిట్స్ అయినా లేదా ఏ2 లోయర్ లిమిట్స్ మైనస్ చేసిన హెచ్ వస్తుంది. ఏ వాల్యూ 57 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ 25 / సిగ్మా ఎఫ్ఐ 400 ఇంటూ హైట్ 3 వచ్చింది మనకి. సో ఈ 57ని లాస్ట్ వరకు కూడా కదిలించద్దు, క్యాలిక్యులేషన్ మొత్తం ఇక్కడే చేసుకోవాలి. 25 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 25 వన్స్ 25, 15 మిగులుతుంది, 0 దించుకుంటే 150, 25 6 are 150. సో 1 × 3 3 అవుతుంది. ఈ 57 ఏం కదిలించద్దు లాస్ట్ స్టెప్ వరకు. 3 1s 3/16. 3ని 16తో డివైడ్ చేయాలి. 16ని 2^4గా రాసుకోవచ్చు. ఫస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం 2m × 5n ఫామ్లో ఉంటే కనుక అవి టర్మినేటింగ్ డెసిమల్స్ వస్తాయి అని, అంటే రిమైండర్ 0 వస్తుంది అనమాట. 16 పోదు కాబట్టి 0 పెట్టుకుని పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 16 2s 32 పోదు కాబట్టి 16 1s 16, 14 వస్తుంది. పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఎన్నిసార్లు అయినా 0 పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 16 7s 16 8s are 128. నెక్స్ట్ 12 వస్తుంది, మరలా 0 పెట్టుకోవచ్చు. 16 7s 112, 8 వస్తుంది, 0 పెట్టుకోవచ్చు. 16 5s 80, రిమైండర్ 0. ఆన్సర్ 0.1875. 0.1875. సో ఇక్కడ మనకు యాడ్ చేసేటప్పుడు ఇక్కడ హోల్ నెంబరు, ఇది డెసిమల్ నెంబర్. ఇక్కడ హోల్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ పెట్టుకొని, పాయింట్ తర్వాత 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 4 zeros పెట్టుకోవాలి. ఈ యాడ్ చేయడం కూడా తెలిసి ఉండాలి జాగ్రత్తగా. 57కి పాయింట్ లేదు, అలానే పాయింట్ తర్వాత నెంబర్స్ లేవు, కానీ యాడ్ చేయడం కోసం ఇలా పెట్టుకోవచ్చు మనం. పాయింట్ కింద పాయింట్కు ముందు 0, తర్వాత 1875. యాడ్ చేస్తే 5 7 8 1, 57 + 0 57. సో 57.1875. సో యావరేజ్న ప్రతి బాక్స్లోనూ 57 మ్యాంగోస్ ఉన్నాయన్నమాట.